ప్రార్థించే ముందు మీకు ఒక చిన్న మాట అండి. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని అంటున్నారు. దేవానికి వందనాలు. ప్రభు, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎటువంటి పరిస్థితులలో, ఎటువంటి ఇబ్బందులలో వీరుంటూ ఉన్నారో మీరే ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ప్రయాసముతో, భారముతో నాయన విరిగి నలిగిన హృదయంతో ఉంటున్నారో ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. నాయన వారికి కలిగినటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుండి, శోధనల నుండి నాయన మీరు విడిపించండి. అవమానముల నుంచి, నిందల నుంచి నాయన బిడ్డలు మీరు విడిపించండి. ప్రభునికి స్తోత్రాలు. ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే అవహేళన చేయబడ్డారో, ఎక్కడైతే దూషించబడ్డారో నా తండ్రి, ఆ స్థలం అంది ప్రభువా అయా బిడ్డలను మీరు నిలబెట్టమని, ఘనముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా బిడ్డలు నాయన వారి భారం అంతా కూడా నాయన మీ మీద మోపులాగా నీ యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.